నాయకత్వం, టైగర్ మల్లన్న నాయకత్వం. 2013 పైసలు వెంటనే విడుదల చేయాలి. 2013 బకాయిలు వెంటనే పిఆర్ ఆఫీస్ పంపించాలి. 2013 నుంచి వీళ్లకు రావాల్సిన ఏరియాస్ ఇంత ముందుకు పెద్ద చిట్టు రాసుకొచ్చిన పైసలు ఏంటిదంటే ఈ ఏరియాస్ పైసలు ఏవైతే ఉన్నాయో పిఎఫ్ లో జమ చేయక వీళ్లకు రావాల్సిన పిఎఫ్ తక్కువ వస్తా ఉన్నది. వీళ్ళు ఒకవేళ ఈ ఏరియాస్ వచ్చేది. సార్ కమరంబడి ఇంకొక 5 నిజమైన రిటైర్డ్ మీరు రండి. ఇతన్ని తీసుకోండి, ఇతన్ని తీసుకోండి. ఒక్క సంపత్ నువ్వురా, ఒక్క సార్ రండి సార్. సంపత్ మిగతా వాళ్ళు ఉండండి. ఇల్లే ఆయన డిఎం గారా రిటైర్డ్ కాక మీకు మీరు రిటైర్మెంట్ అయినా మేమే రావాలి కదా మళ్ళా. సంపత్ రమ్మని ఇబ్బంది మన ఆందోళన కాదుగా పోయేది, అభిప్రాయాన్ని చెప్తాం. గత ప్రభుత్వాలు కూడా నీళ్లు తెచ్చిండు మల్లన్న. అదేనా సెప్టెంబర్ 17. నమస్తే పెద్దనా. హలో ఎన్టీఆర్ మళ్ళీ పోతున్నాను పోతుంది. ఒక 5 మంది అలో చేసి పోతాను నేను. ఆర్టీసీ వచ్చాం 95.
ప్రతినిధిగా చేస్తారని చెప్పి మీ అందరికి హామీ ఇస్తా ఉన్నా. ఇవాళ ఇయ్యకపోతే రేపు మాపు అసెంబ్లీ పెడతా అంటున్నావు. నేనే ఈ కార్మికులందరినీ తీసుకొని అసెంబ్లీకి వస్తా. చేసుకోకుండా ఖచ్చితంగా ఆర్టీసీలో రిటైర్ అయినటువంటి కార్మికుల బెనిఫిట్స్ ను తక్షణమే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. లేని పక్షంలో ముఖ్యమంత్రి గారు నాకు చేత కాదు, ఈ ఆర్టీసీని కాపాడే తెలివి నా దగ్గర गेट लेने ముందు అది సీడ పెట్టింది రిటైర్ ఇంకా రావాలంటే డాక్టర్ దిగి రావాలి చిన్న ముందు అది సీడ పెట్టింది రిటైర్ ఇంకా రావాలంటే డాక్టర్ దిగి రావాలి చిన్న గేట్ పెట్టుకొని లేదు. నేను వాన్నో వీన్నో కాంగ్రెస్ పార్టీలోనో తొక్కుకుంటా పైకి వచ్చినా ఇట్లనే ఆర్టీసీ కూడా దొక్కుతా అనుకుంటే మాత్రం ఇక నీ పదవిని దొక్కుడు తప్పది. నువ్వు రాజీనామా చేసి దిగిపో. 2.5 ఏళ్లలోనే నీ పర్ఫార్మెన్స్ అంతా బయటపడ్డది. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కష్టాలు ఇట్లా మరి నేనేమంటున్నా, 2014-15 నుంచి రిటైర్ అయ్యి బెనిఫిట్స్ రాక ఇట్లా పాపం ముసలోళ్ళు అయిపోయి ఇంట్లో ఏదైనా ఒక బిడ్డ పెళ్ళిలో ఏదో ఒకటి చేసుకొని ఇల్లు కట్టుకుందాం అనేటువంటి పరిస్థితి అది కూడా లేకుండా సావు కూడా సంతోషంగా లేకపోతే దయచేసి కనుగరించండి. 5 లక్షల ఏం సార్ దీని పట్ల ఆర్టీసీ ఏమనుకుంటుంది, యాజమాన్యం